బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగ్గింది. పుష్ప 2 తొక్కిసలాటపై చికటపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తో పాటు 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. A1 గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. 2024 డిసెంబర్ నెలలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడి పరిస్థితి ప్రస్తుతం ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యే ఆ ఘటనలు సుదీర్ఘకాలం చికిత్స తర్వాత శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడిప్పుడు ఇంకా కోలుకుంటున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. హీరో అల్లు అర్జున్కి బిగ్ షాక్ తగిలిందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. పుష్ప 2 తొక్కిసలాటపై చికటపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్తో పాటు 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. A1 గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11 గా అల్లు అర్జున్ని చేర్చడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. 2024 డిసెంబర్ నెలలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సుదీర్ఘకాలం చికిత్స తర్వాత శ్రీతేజ్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ కేసులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఆ ఛార్జ్ షీట్లు ఎటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది? సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన సంబంధించిన కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు ఇప్పటికే కోలుకోలేదు. పూర్తిగా మంచిగానే మంచానికే పరిమితం అవడం జరిగింది ఆ బాలుడు కూడా. కాగా ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ A11 గా పేర్కొనడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులను ఛార్జ్ షీట్ లో కూడా చేర్చడం జరిగింది. గత ఏడాది పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలైతే చేయడం జరిగింది. పోలీసులు సుమారుగా 23 మంది నిందితులను ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను A11 గా, సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని A1 గా అయితే ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. సుమారుగా ముగ్గురు మేనేజర్లు 8 మంది బౌన్సర్లను సైతం ఈ ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. అదే విధంగా అంతేకాదు 4 ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో చేర్చడం కూడా ఒక ప్రత్యేకంగా నిలవడం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పటికీ మంచానికే పరిమితం అయ్యాడు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్లు పడడం జరిగింది. ప్రీమియర్ షో చూడడానికి హైదరాబాద్ కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్యా థియేటర్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ తొక్కిస అంతా కూడా జరగడం జరిగింది. ఇదైతే సంవత్సరం కూడా దాటిపోయింది కేసు అంతా కూడా. సో ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇందులో A11 గా అల్లు అర్జున్ అయితే పేర్కొనడం జరిగింది. మెయిన్ గా ఆ థియేటర్ ఏదైతే యాజమాన్యం ఉందో మెయిన్ గా వారి సెక్యూరిటీ వైఫల్యం వల్లనే ఇదంతా జరిగిందన్న నేపథ్యంలో వారు ముందస్తుగా అల్లు అర్జున్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో, లేదా పోలీస్ ప్రొడక్షన్ పెంచడమో, బౌన్సర్ ప్రొడక్షన్ పెంచడమో, లేకుంటే ఇలాంటి తొక్కిసలాట అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయేది కాదు, ఒక బాలుడు మంచానికి పరిమితం అయ్యేవాడు కాదంటూ పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. ఇందులో ఈ అల్లు అర్జున్ A11 గా అంటూ యాజమాన్యాన్ని తప్పు పట్టడం జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇదంతా కూడా జరిగిందంటూ చెప్తా ఉన్నారు. మొన్న లూలుమాల్లో జరిగిన ఏదైతే ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఒక తొక్కిసలాట జరగబోయే సిచ్యువేషన్ వచ్చింది. యాజమాన్యం వైఫల్యం వల్లనే లూలుమాల్ యాజమాన్యం వైఫల్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందంటూ సుమోటోగా లూలుమాల్ పై కేసు కూడా పెట్టడం జరిగింది. ఇదే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తా ఉన్నారు. ఇలాంటివి ఏమైనా జరిగేటప్పుడు ముందస్తుగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ పోలీసులు ఆ ఈవెంట్ కి నిరాకరిస్తే మీరు కంపల్సరీ రద్దు చేసుకోవాలి, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోరంటూ కూడా పోలీసులు కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఈ ఘటన ఏదైతే జరిగిందో సంవత్సరం వస్తున్నా కానీ బాలుడు ఇప్పటికి కూడా మంచానికే పరిమితం అవడం జరిగింది. కొంచెం లేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా మానసిక స్థితి అయితే ఇంకా బలపడలేదు. ఇప్పటికి కూడా తండ్రి పట్టు వదలకుండా అతనికి హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా అందిస్తా ఉన్నారు. కానీ భార్యని కోల్పోయాడు, కొడుకేమో మంచాన పడ్డాడు. కానీ ఎన్ని కేసులు పెట్టినా పోయిన నా భార్య తిరిగేదంటూ కూడా శ్రీతేజ్ ఫాదర్ అయితే మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. కానీ ఈ కేసు ఇంకా కొలిక్కి రాకుండా ఇంకా ఇలాగే నడుస్తా వస్తుంది. సచిన్ ఇంకెప్పుడు వీరిపై యాక్షన్ తీసుకుంటారు, ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప మరి ఏ యాజమాన్యం కానీ, ఏ మాల్స్ కానీ, ఇతర ఈవెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక గైడెన్స్ ఫాలో అవ్వాలంటే వీరికి శిక్ష పడితేనే మిగతా వారందరూ కూడా దారికి వస్తారంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం
ఇన్ఫాక్ట్ సంధ్యా థియేటర్ ఘటన ఇంకొకసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి అనదర్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో అల్లు అర్జున్కి బిగ్ షాక్ తగిలిందా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. పుష్ప 2 తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్తో పాటు 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. A1గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, A11గా అల్లు అర్జున్ చేర్చడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇక 2024 డిసెంబర్ నెలలో ఇదే నెలలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికీ ట్రీట్మెంట్ జరుగుతోంది. డిశ్చార్జ్ అయిన సందర్భం అయినప్పటికీ ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మనం చూసాం కొద్ది రోజుల క్రితం మళ్ళీ